సెరికల్చర్. ఒక ఫార్మర్ 2 acres కంపల్సరీ. 2 acres ఒక యూనిట్. ఒక ఫార్మర్ ఇప్పుడు రాజు ఉన్నాడు, ఒక 2 acres ఈయనకు సబ్సిడీ రావాలంటే ఒక 2 acres ఫస్ట్ ప్లవింగ్ చేసుకోవాలి. సెరికల్చర్ అనేది పెరినియల్ క్రాప్, అంటే వర్షాకాలం ఒకసారి వేసుకుంటే మన ప్యాడీ మేజ్ లాగా మళ్ళీ మళ్ళీ సీడ్ తీసుకొచ్చి మళ్ళీ కల్టివేషన్ చేయడం అవసరం లేదు. వన్ టైం అంటే 5500 ప్లాంట్స్ పడతాయి పర్ ఎకర్కి. మనకి 5500 మొక్కలు పడతాయి మనకి. సో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేసుకోవచ్చు, స్ప్రింక్లర్స్ ద్వారా చేసుకోవచ్చు, రెయిన్ గన్స్ కూడా యూజ్ చేసుకొని ఈ 3 రకాలుగా మనం తీసుకోవచ్చు. దీంట్లో 2-3 రకాలుగా మనం ప్లాంటేషన్ చేపిస్తాం వీళ్ళతోటి. 2x4 6x2 అంటే రో టు రో 6 feet, ప్లాంట్ టు ప్లాంట్ 2 feet. అట్లా 3-4 రకాలు మనకు ఫామ్ మెకనైజేషన్ బట్టి మనం దాన్ని చేసుకుంటాం మనం పద్ధతి. సో ఇది ఒకసారి నాటితే మనకు 25 years నుంచి 30 years ఉంటుంది. అది కంపల్సరీ. ఇది మళ్ళీ పర్ యానం 5 crops వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ జూన్లో ప్లాంటేషన్ చేసుకుంటే 3 crops వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి మనకు ఫస్ట్ ఇయర్ ఏంటంటే ప్లాంట్ గ్రో కావాలి కదా, మనకు క్రాప్ రావడానికి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. మనకు 6 months పడుతుంది. ఇంకో 6 months రిమైనింగ్ 6 monthsలో మనకు 3 crops వస్తుంది. 3 crops. సో సెకండ్ ఇయర్ నుంచి మనకు పర్ ఎకర్కి పర్ యానం 5 crops. ఒక ఎకరానికి 200 DAPs అంటే 200 గుడ్లు పెంచుతారు రాదు, అంతేనా? ఒక ఎకరానికి 200 గుడ్లు పెంచుతారు. అంటే ఇయర్లో ఎన్ని వస్తున్నాయమ్మా? 5 crops అని చెప్పాను కదా. 5 into 200 DAPs అంటే 1000 DAPs. 1000 DAPs అంటే నేను ఇంతకుముందు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 80 kgs తక్కువ వేస్తుంది. నేను మీ ప్యాడీ మేజ్ కంటే తక్కువ వేస్తే 100 పైన చేస్తారు వీళ్ళు. అంటే మనకు 1000 అంటే 80 అంటే యావరేజ్ ఎంత వస్తుంది? 800 kgs వస్తుంది. 800 kgs ఇంటూ 6 to 700 rupees పర్ కేజీ ఉంది ఇప్పుడు ఈ కకోన్ మనకి. కానీ నేను అంత ఇస్తలేను ఇప్పుడు ఉన్న మార్కెట్లో. అంత రేటు ఉంది ఇప్పుడు 750 దాకా పోతుంది. 600 to 500 వేసుకుందాం, తగ్గించి ఇస్తున్నాను నేను యావరేజ్ రేట్. అంటే ఎంత వస్తుంది? 4 lakhs వస్తుందా? పర్ క్రాప్ 20,000 ఎక్స్పెండిచర్ వస్తుంది పర్ క్రాప్ మనకి. పర్ క్రాప్ 20,000 ఎంత పోతుందమ్మా? 1,00,000 రూపాయలు ఎక్స్పెండిచర్ పోతుంది. 1 lakh. మనకి ఇంకెంత ఉంది? 3 lakhs. నేను తక్కువ చెప్పాను, మిగతా క్రాప్స్కి ఎక్కువ వేసాను. మరి 3 lakhs దానికి పోదామా, 1 lakh ఇన్కమ్ వచ్చి అనుకోదామా పర్ యానంలో? 3 lakhs. అది క్యాలిక్యులేషన్, అది అప్డేట్ అవ్వాలి మనం. ఎప్పుడు కానీ కమర్షియల్ క్రాప్స్లో మన మార్కెట్లో ఏది డిమాండ్ ఉన్నది, పంట వండియడం ముఖ్యం కాదు, మార్కెటింగ్ చేసడం కూడా మనకు ముఖ్యం. మార్కెటింగ్ అప్డేట్ కావాలి మనం. ఏ సీడ్ వేస్తే ఎంత మళ్ళీ వాటర్ కూడా ఒక ఎకరానికి ప్యాడ్కి ఎంత వాటర్ పడుతుందో ఇది 3 to 4 acres వేసుకోవచ్చు డ్రిప్ ద్వారా మనం. అంటే ఇక్కడ 1 acre ఇరిగేషన్ అయ్యే దాంతో ఇక్కడ ఇంకా 3 అంతలు మనము ఎక్కువ క్రాప్ వేస్తున్నాం కదా. మరి అప్పుడు ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ పెరగదా మనకి? 2 ఎకరాల రైతులే మా దగ్గర 8 to 10 lakhs తీసుకుంటారు ఒక సంవత్సరంలో. నేను తక్కువ ఇప్పుడు చెప్పింది, మీకు మిగిలింది 3 లక్షలు అనేది. ఇప్పుడు మన దగ్గర 8 to 10 lakhs తీసుకునే రైతులు ఉన్నారు, 2 acres మల్బర్ వేసుకునే వాళ్ళు. మరి ఈ క్రాప్కి వెళ్ళిపోదామా, మిగతా క్రాప్స్కి వెళ్దామా? ఈ క్రాప్కి. మీరు అందరు ఇండ్లలో పోయి మీ డాడీలతో చెప్పాలి ఇదే, అవునా కదా? పెట్టియాలి మీరు. మంచి ఇన్కమ్ ఇది. ఇదేంది? ఎగ్స్ వచ్చిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా మనకు. ఒక 100 eggsకి అంటే ఒక మదర్ మాత్ ఇచ్చిన ఎగ్స్ 500 to 600 eggs ఉంటుంది. దాన్ని ఒక లేన్ కింద తీసుకుంటాం మనం. అంటే 100 DAPs అంటే 60,000 పాపులేషన్ ఉంటుంది. 60,000 అంటే 60,000 పిల్లలు. 100 గుడ్లకి 60,000 పిల్లలు ఉంటాయి. ఇవి 60,000 10,000 పోయినా కానీ 50,000. మనం ఏంటంటే 50,000 ఒక సిల్క్ వాము, ఒక కకోన్ ఉంది కదా, మనం 2 grams వచ్చేటట్టు చూసుకోవాలి. 2 grams అంటే 50,000 into 2 ఎంత అవుతుంది? 100 kgs వస్తుంది కదా గుడ్డిగా. ఇది మనం ఫార్మర్స్కి చేయాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. లీఫ్ క్వాలిటీ ఉండాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఫార్మేడ్ మినిట్స్ వాడుకోవాలి, ఇరిగేషన్ కరెక్ట్ చేయాలి, దీనిలో స్పేసింగ్ కరెక్ట్ చేయాలి. టెంపరేచర్ ఇప్పుడు వింటర్ సీజన్ ఇది. మనం ఇప్పుడు ఈ టెంపరేచర్ 25 degrees ఉండాలి, 65 to 70 హ్యూమిడిటీ ఉండాలి, మన గాలిలో తేమ శాతం ఉండాలి. ఇది మెయింటైన్ చేసి ఈ కకోన్ ఈ టైంలో చిన్న లార్వాలు అప్పుడైతేనేమో 28 to 29 degrees ఉండాలి రూమ్ టెంపరేచర్, 80-85 to హ్యూమిడిటీ ఉండాలి, గాలిలో తేమ శాతం. అట్లా 2 దశలు అట్లా ఉంటుంది. తర్వాత 3 దశలు 25 to 26 degrees ఉంటే సరిపోతుంది. అది
సో ఈ స్పేసింగ్, టెంపరేచరు, ఇప్పుడు ఈ డిజైన్ చూడండి, ఎయిర్ వస్తుందా లోపలికి ఆక్సిజన్, ఎస్ సార్. ఈ ఆక్సిజన్ లోపలికి రావాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. అది ఇది 1 month. లార్వా తినడం, ఫీడ్ తినడం స్టార్ట్ చేసిన ఎగ్స్ నుంచి లార్వా 10 daysకి బయటకు వస్తుంది. లార్వా వచ్చిన రోజు నుండి ఫీడ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత మన కకోన్ ఫార్మేషన్ 1 month. ఇది సిల్క్ వామ్ అనేది 5 stages, 5 దశలు. ఈ సబ్జెక్ట్ చదివింది అనుకుంటా మీరు. 5 దశలు. 5 దశలలో 4 దశలు ఎవ్రీ 3 daysకి ఒకసారి నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, స్లీపింగ్. అంటే అది 3 daysకి ఒకసారి ఏం చేస్తా అంటే దానిపైన ఉన్న చర్మం తీసి మళ్ళీ కొత్త చర్మం వస్తుంది, కొత్త స్కిన్ వస్తుంది అన్నట్టు. చేసి అది 1 day అప్పుడు మనం లీఫ్ ఇవ్వం, ఆల్ డే. అట్లా 4 times అంటే 4 days. ఇంకా 5th stage 7 days కంటిన్యూగా తింటుంది. 7 days తింటుంది. తిన్న తర్వాత 5 days ఈ కకోన్ ఫార్మేషన్ 5 days ఉంటుంది. 6th day ఆర్ 7th day దీన్ని హార్వెస్ట్ చేసుకొని క్లీన్ చేసుకొని మార్కెట్కి వెళ్ళిపోతారు. అంటే ఈ 5 days కూడా మనం వీటికి ఇప్పుడు ఫీడ్ ఇస్తున్నాం, ఫీడ్ లేదు. ఇది 5 days ప్లస్ 4 days ఎన్ని 9 days. మనం ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాం 1 monthలో? 9 days, 21 days. 21 days. 21 daysలో ఇంకా మనకి ఇక్కడ చాకీ సెంటర్ కూడా ఉన్నది. ఒక రైతుకు ట్రైనింగ్ ఇచ్చేసి మేము మైసూర్లో 3 months 100 days ట్రైనింగ్ పంపించేసి చాకీ సెంటర్ పెట్టించినాం. చాకీ అంటే చిన్న పిల్లలు పెంచి ఎగ్స్ తీసుకొచ్చి 2 stages పెంచి 8 రోజుల పిల్లలు రైతులకు సప్లై చేస్తారు. వాళ్ళు కాస్ట్ తీసుకొని 3500 3,500 రూపాయలు తీసుకొని 100 గుడ్ల పిల్లలు వాళ్ళు సప్లై చేస్తారు. అది 1 week. ఇంకా 21 daysలో 1 week పోతే ఇంకా రైతు చేసాడు ఎన్ని రోజులు? 2 weeks. 21లో 8 పోతే ఎంత? 15 రోజులు అనుకోండి. 14 days, 14 to 15 days. 15 daysలో మీకు ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఉందా చెప్పండి. లేదు సార్. ఓన్గా చేసుకుంటే 21 days వరకు. ఇది ఒకసారి మళ్ళీ ఇప్పుడు క్రాప్ అయిపోయింది కదా ఇది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, రాజు లోపలికి పోతాడు, దాని బుష్ అంతా నీట్గా చేసుకుంటాడు, ప్లవింగ్ చేసుకుంటాడు, మధ్యలో ఎరువులు మన ఇది గ్రీన్ మన FIM గ్రీన్ మెన్యూర్ అవన్నీ వేసుకుంటాడు, దాన్ని ప్లవింగ్ చేసుకుంటాడు, మళ్ళీ ఎరువు తయారు 45 daysలో మళ్ళీ వచ్చేస్తుంది. అది ఈ 2 ఎకరం అయిపోతుంది. అది అనదర్ ఎకర్ రెడీ ఉంటుంది. మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తీసుకొస్తారు. అట్లా ఆల్టర్నేట్లో 10 crops వస్తాయి 2 acresలో. ఇంత మంచి ఇన్కమ్ ఉన్నది. మీరు కంపల్సరీ ఈ ప్యాడీ, మేజు, మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే క్రాప్స్ అవి ఎవరు చెప్పినా చెప్పకుండా వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు అగ్రికల్చర్ చేస్తారు కాబట్టి. ఏ రైతు కన్నా ఈ సీడ్ తీసుకుపోయి ఎవరన్నా చెప్తేనే వేస్తారా? ఫార్మర్స్ ఆటోమేటిక్గా సీడ్ షాప్ పోతారు, తెచ్చుకుంటారు, ఫర్టిలైజర్ తెచ్చుకుంటారు, పెస్టిసైడ్స్ తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు. కానీ ఇది అట్లా కాదు. ఇది మన ఆఫీసర్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ 2 yearsలో కంపల్సరీ డౌట్స్ వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటాం. అంతేనా రాదు? లేకపోతే ఇక్కడ ఆఫీసర్ లేకపోతే ఈ క్రాప్ సక్సెస్ కాదు. ఎందుకంటే కొత్త కదమ్మా. ఇప్పుడు నీకు వేస్తావు, నువ్వు కొత్తగా, దీని గురించి నీకు తెలియదు, అవునా కదా? ఇప్పుడు నిద్రావస్థ అని చెప్పాను, దాన్ని ఎలా గుర్తుపడతావు, నువ్వు ఐడెంటిఫై చేస్తావు? ఒక డైరెక్టర్ పేషెంట్ ఎట్లా గుర్తుపడతాడో అట్లా గుర్తుపట్టి ఆఫీసర్ గారు చెప్పినప్పుడు ఇవి స్టార్ట్ అయిన నిద్రావస్థలకు, మొత్తం నిద్రావస్థలకు వెళ్ళేదాకా ఫీడ్ వేయాలి. మొత్తం పోయిన తర్వాత ఫీడ్ బంద్ చేయాలి. దాని తర్వాత ఒక 3-4 hours తర్వాత లైమ్ అప్లై చేయాలి. 24 hours మళ్ళీ అది అన్నీ బయటకు వచ్చినాక 24 hours అంటే తర్వాత ఒక 2 గంటలు అటు ఇటు కావచ్చు, మొత్తం వచ్చేదాకా లీఫ్ వేయకూడదు. అట్లా ఇవన్నీ సైంటిఫిక్గా వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళకి తెలియదు, గుర్తుపట్టలేరు అన్నట్టు. ఒక 1 year దాకా వాళ్ళకి డౌట్స్ వస్తారంటే 1 year అయితే వాళ్ళు ట్రెండ్ అయిపోతారు. ఫస్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ఆఫీసర్ రావాల్సిందే, చెప్పవలసింది. కాబట్టి మిగతా క్రాప్స్కి ఏ ఆఫీసర్ అవసరం లేదు, ఏ ఆఫీసర్ అవసరం లేదు. వాళ్ళే తెచ్చుకుంటూ వాళ్ళే. ఏదైనా టెస్ట్ వచ్చింది అనుకో ప్యాడ్కి, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తారా? ఎక్కడ వాళ్ళు రాసిస్తారేమన్నా? ఇక్కడ ఎవరు ఎక్కడ షాపులలో కోరు, మేము చెప్పింది ఇక్కడ నడుస్తుంది అంతే. అది అయింది, అర్థమైందా? మీరు ఎంతమంది పెట్టిస్తారు చెప్పండి. ఇంకా మీ ఫాదర్స్ తోటి ఇంత మంచి ఇన్కమ్ ఉన్నది. నా దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, బీటెక్ చేసిన వచ్చి పిల్లలు, సాఫ్ట్వేర్ ఇచ్చిపెట్టి వచ్చిన పిల్లలు ఉన్నారు, నెలకి 2 లక్షలు తీసుకునే ఇన్కమ్ ఉన్నారు మన దగ్గర. ఒక్కొక్కరు రైతు ఎవ్రీ మంత్ నెలకి 2 లక్షల పైన తీసుకునే ఉన్నారు రైతులు మన దగ్గర. చాలామంది ఉన్నారు ఇక్కడ రైతులు. మరి మన సాఫ్ట్వేర్లో 10-12 గంటలు 15 గంటలు వర్క్ చేపిస్తారు. ఎంత నేను చూస్తుంటా కదా పిల్లలు పాపము, 10 లక్షలు 5 లక్షలు పర్ యానం. స్టార్టింగ్లో ఎంత ఉంటుంది అంతే ఉంటుంది. 2.5 lakhs నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే 1 లక్ష దాకా చేరుకుంటారు, అవునా కదా? మనం చదువుకున్నది ఉద్యోగం రాదు,
ఉద్యోగం అవసరం లేదమ్మా ఈ రోజులల్లో. మనం అప్డేట్ కావాలి. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేయాలి. అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం చేసుకుంటే ఒక 5 ఎకర్స్ ఉంటే నీ దగ్గరనే అన్ని పెట్టుకోవచ్చు. ఇటువంటి కమర్షియల్ క్రాప్స్, షీప్స్, నాటుకోళ్ళు, టిష్యూ ఇవన్నీ పెట్టుకుంటే ఇన్కమే కదా. డైరీ ఒక 2 ఆవులు ఎక్కువ పెట్టుకోకండి, 2 ఆవులు పెట్టుకోండి. మనం మిల్క్ ప్యాకెట్ కొంటున్నాం ఇప్పుడు, ఎంత రిమోట్ విలేజ్లో పోయినా కానీ మిల్క్ ప్యాకెట్ కొంటున్నాం. పాయిజన్ అది, అవునా కదా. మనకు వ్యవసాయం ఉంటుంది, నేను చూస్తుంటా మార్కెట్లో పాల ప్యాకెట్ కొనుక్కోపోతారు అగ్రికల్చర్ చేసే రైతులు, కూరగాయలు కొంటారు. ఈరోజు కూరగాయలు 80 to 100 రూపీస్ అయినాయి మార్కెట్లో, అవునా కదా. కూరగాయలు తగ్గిపోయినాయా లేదా? మొత్తం తగ్గిపోయినాయి. అంతా ప్యాడీకి వెళ్ళిపోయారు. ప్యాడీ. ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, 100 మంది ప్రిపేర్ చేసి 50 మంది వచ్చారు, 50 మంది మిగిలిపోతుందా? మరి ఈ పేడంతా అందరం బండి చేంజ్ చేద్దాం. రేపు గవర్నమెంట్ చేతులు ఎత్తేసి ఏంది పరిస్థితి, అవునా కదా. ఇవాళ అన్ని కూరగాయలు తీసుకోండి, ఇవాళ 80 to 100 రూపీస్ కేజీ మేడం, అంతేనా? అంతే సార్. మార్కెట్లో మరి అందరు వరి పెడితే అందరు వరి అంటే మనకు షుగర్స్ వస్తున్నాయి బాగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి, అందులో ఏముండదు, ఉట్టిదే అది అంతే, అన్నంలో ఏముండదు. అందరు అదే పండిస్తుంది. ఇలా ఒకప్పుడు ఇండియాలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండే ప్యాడీ, ఈరోజు తెలంగాణ ముందు అయిపోయింది, అవునా కాదు. నీళ్ళు ఇచ్చింది వరికి వేయడానికి కాదు, సోమరిపోతులు వేయడానికి కాదు, డిఫరెంట్ క్రాప్స్ వేసి మనం ఆర్థికంగా ఎదగాలి. మనం కమర్షియల్ క్రాప్స్ వేసి ఆర్థికంగా ఎదగాలని గవర్నమెంట్ ఉద్దేశం. కానీ నీళ్ళు ఇచ్చింది కదా మొత్తం వరేస్తాను నేను, కంచెలన్నీ తీసేసి పొలాలు చేసి మొత్తం వరేస్తామని కాదు. ఎక్కడ పని చేస్తలేరు ఊర్లల్లో, అవునా. మీ యూత్ తీసుకురావాలి, దాన్ని చేంజ్ చేయాలి. మీ అటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇదంతా. యూత్ మొత్తం చేంజ్ చేయాలి, విలేజ్లలో చెప్పాలి బాగా. కమర్షియల్ క్రాప్స్, ఏది క్రాప్స్ లాభం ఉంటే తక్కువ ఎక్స్పెండిచర్, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం ఏది వస్తుంది, మార్కెట్ ఏది డిమాండ్ ఉంది దానికి. ఇలా సెరికల్చర్ డిమాండ్ ఉంది, దీనికి ఆదాయం వస్తుంది. రేపు ఇంకో 10 ఏళ్ళ తర్వాత లేకపోవచ్చు. ఇప్పుడు అడిగిన తను నువ్వు బంద్ చేయి, అప్పుడు వేరే డిమాండ్ దానికి వెళ్ళిపోవద్దు, అవునా. ఎప్పుడో ఫ్యూచర్ దాన్ని కాలం చేసిన ఇప్పుడే పెట్టాలంటే అది కాదు. ఓకే సార్. నెక్స్ట్ ఇయర్ నీకు చేంజ్ అప్డేట్ అయినా కావచ్చు, కావాలి మనం. ఇప్పుడు మనం కామా మేడం, మనం అవుతున్నావా లేదా? అది అట్లా అప్డేట్ కావాలి. అగ్రికల్చర్లో అప్డేట్ కాకపోతే మనం స్టడీ ఎట్లనో జాబ్లు ఎట్లనో అప్డేట్ అవుతామో, మనం అగ్రికల్చర్లో కూడా అప్డేట్ అయితేనే వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే ఆర్థికంగా ఉంటారు. ఈరోజు మీకు మంచి పెళ్ళిళ్ళు చేయాలన్నా, మంచి బట్టలు కావాలన్నా, మంచి ఎడ్యుకేషన్ కావాలన్నా, మంచి హెల్త్ కావాలన్నా ఏం కావాలమ్మా? అన్నిటికీ డబ్బే కదా. మరి డబ్బే కావాలన్నప్పుడు మనం ఇటువంటి క్రాప్స్కి వెళ్ళిపోవాలి కంపల్సరీ. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే ఆదాయం 4 ఎకరాలు ఉందనుకో, 4 లక్షలు వస్తే మీ డాడీ నిన్ను ఎట్లా చదివిపోయాలి, నీకు మంచి పెళ్ళి ఎట్లా చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, మంచి మెడిసిన్ ఎట్లా ఇవ్వాలి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షలు అవుతున్నాయి అమ్మ, చిన్నది ఏదైనా కానీ. మరి ఎట్లా ఇవన్నీ మళ్ళీ ఏదైనా ఉంటే అమ్ముకోవాలి కింద, అంతేనా కదా. అట్లా అవుతుంది. కాబట్టి మనం మీ పేరెంట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు విలేజ్లోకి వెళ్ళినప్పుడు మన రిలేషన్ సర్కిల్లో కానీ, స్టూడెంట్లో కానీ, ఇంకా 4 ఫాదర్స్ కానీ ఇంకెవరైనా ఉంటాయో అందరికీ చెప్పాలి. నాట్ ఓన్లీ సెరికల్చర్, ఏది డిమాండ్ రేటు మార్కెట్లో డిమాండ్ ఉంటే దానికి వెళ్ళిపోవాలి.